చంద్రకళ. ఓకే, మరి ఇప్పుడు మీరు చెప్పారు నాకు చాలా కష్టంగా ఉంది అవును, ఎండలో కూర్చొని అమ్ముతున్నాం. ఎండలో కూర్చొని అమ్ముతున్నాను. అసలు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఏం లేదు, ఎండలో కూర్చున్నాం అమ్ముతున్నాం, నడుస్తలేదు. ఈ టైంకు పైసలు వస్తున్నాయి, పోతున్నాయి అంతే. 2000 3000 మీద పడుతున్నాయి. మరి ఇప్పుడు పార్టీల పరంగా మీరు చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? కేసీఆర్ని గెలిపించుకుంటాం. మాకు నీడ వేయాలి, వేస్తేనే గెలిపిస్తాం, లేకుంటే గెలిపియాలి. నీడ్ అంటే ఏంటంటే ఇక్కడ మార్కెట్ రేకులు వేయాలి, మార్కెట్ కట్టాలి, షెడ్ కట్టాలి, గెలిపిస్తాం. మార్కెట్ లో షెడ్ కట్టాలి. అప్పుడైతే ఫుల్ డే మీరు వేస్తాం, డే అంతా చేసుకోవచ్చు, చేస్తాం. మరి కాసాని గారు వస్తున్నారు ఇప్పుడు, కాసాని గారి నుంచి ఉన్నారు బీఆర్ఎస్ నుంచి, మరి సపోర్ట్ చేస్తారా? చేస్తాం మేడం, చేస్తాం. అంటే కట్టి ఇవ్వమని కోరుకుంటున్నాం. కట్టియాలి, మాకు నీడ కట్టియాలి. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ పేరు? రవి. నా పేరు రవి గారు. రవి గారు ఏం చేస్తుంటారు? మేము రియల్ ఎస్టేట్ చేస్తాం. రేషన్. సరే, మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకొన్ని రోజులే ఉంది. మీ ఓటు ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? మేము బీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నారు. ఎవరు? కాసాని జ్ఞానేశ్వర్ గారికి. ఎందుకు? ఇంతకు ముందు వాళ్ళే మంచి చేశారు. అవునా? పోయింది వాళ్ళే బాగుందంటారా ప్రభుత్వం? వాళ్ళే మంచి చేశారు మేడం. వీళ్ళు వచ్చి నుంచి కూరగాయలు ఉన్నాయి, మాకు డబ్బులు ఏం లేకుండా ఎందుకట్లా? రియల్ ఎస్టేట్ పడిపోయింది. పైసలు ఎక్కడ పెట్టినా అక్కడ జామ్ అయిపోయింది. ఇది వచ్చి నుంచి ఏం రియల్ ఎస్టేట్ లేదు, ఏమి లేదు, ఒట్టిదే ఉంది. మరి ఆ గ్యారెంటీలు అవన్నీ మీకు ఏం నచ్చలేదా? ఏదీ లేదు, అన్ని అబద్ధాలు అవన్నీ. ఇప్పటికి ఏది లేదు. ఆ బస్సు పెట్టిండు, ఆడవిల్లే ఎక్కిపోతారు, మా పిల్ల మళ్ళీ టికెటే. ఎందుకు అది వేస్ట్ ప్రభుత్వం. అది చూసినాం మేడం, ఆల్రెడీ ఒక 40 ఏళ్ళ నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను తప్పటి నుంచి. ఇప్పుడు ఇంకెందుకు 10 సంవత్సరాలు మంచిగా ఎదిగినా నేను. ఇప్పుడు వేస్ట్, అది అన్ని అబద్ధాలు మేడం. అవి ఒక మాట టైంలో కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అన్ని మంచిగా జరిగినాయి. నీళ్ళు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, ఏమి కావాలి ప్రజలు పేదోళ్ళకి అందరూ ఇచ్చిండు. నీళ్ళు లేకుండే, రైతు బంధు లేకుండే, ట్రాక్టర్ కావాలని ట్రాక్టర్ ఇచ్చిండు, ఒక దళిత బంధు ఇచ్చి, ఇంకేం కావాలి మేడం? వీళ్ళు ఏం చేసిరు? ఏమి లేదు, అన్ని అబద్ధాల హామీలతోటి ఆ ముఖ్యమంత్రి చేస్తున్నారు కదా. అన్ని ఏమో చూస్తూనే లోకం అంతా చూస్తుంది. నేను పక్క బీఆర్ఎస్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.